నోరు జారితే కనుక కంటెంప్ట్ అవుతుంది అన్నట్టు. అవును, అంటే ప్రతి డిపార్ట్మెంట్ భయపడుతుంది న్యాయం జడ్జి విషయం. ఇప్పుడు మనం కూడా ఇది జరిగిందో లేదు ఈ రోజు ఎందుకు డిబేట్ పెట్టాల్సి వచ్చిందంటే కొలీజియం వ్యవస్థ ఒక నిర్ణయం తీసేసుకుంది ఇప్పుడు ఆయన్ని. అయితే ఒకటి సార్, సాధారణంగా అంటే జనరల్గా నేను మాట్లాడుతున్నాను, మనం చాలా చూస్తూ ఉంటారు, జనాలు కూడా పబ్లిక్ చూస్తూ ఉంటారు అవినీతి ఎలా జరుగుతుంది. రైడింగ్కి వెళ్ళినప్పుడు గోడల్లో ఉంటాయి నోట్లు, సెప్టిక్ ట్యాంకుల్లో ఉంటాయి, ఎక్కడో దాచుకుంటుంటారు మామూలుగా అధికారులు కానీ రాజకీయ నాయకులు. ఈవెన్ ఒక మొన్న తెలంగాణలో ఒక ఎంఆర్ఓ ఇంట్లో కూడా భారీగా నోట్ల కట్టలు దొరికినాయి. ఇలాంటప్పుడు ఒక జడ్జి గారి ఇంట్లో నోట్లు తగలడిపోయి ఒక స్టోర్ రూమ్లో అంటే అది నిజంగా అంటే ముందు ఇమీడియట్గా ఢిల్లీ హైకోర్టు ఈయన్ని సస్పెండ్ చేసింది అనాలో, లేదంటే దూరం పెట్టింది ఆయన అక్కడి నుంచి, విధుల నుంచి పెట్టింది. అంటే ఏ కారణం లేకుండా ఎలాంటి విచారణ జరపకుండా ఓకే ఈయన చెప్పారు కోర్టుకి, ఇమీడియట్గా దూరం పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? నిజంగా అక్కడ ఏం జరగపోయి ఉంటే కనుక ఆయన విధుల్లో కంటిన్యూ చేయొచ్చు కదా, ఎందుకు దూరం పెట్టారు అక్కడ తప్పు జరగకపోతే అనేది కూడా సామాన్యంలో ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. న్యాయస్థానం ఏం చెప్పాలి? ఏం చేయలేదని చెప్పలేదు కదా కోర్టు, జడ్జిమెంట్ జనానికి వదిలేసింది. అట్ ద సేమ్ టైం వాళ్ళని వాళ్ళు కాపాడుకోక తప్పదన్న విషయం చెప్తాం. ఎందుకని ఇది వేరే వాళ్ళదైతే కనుక ఇప్పుడు ఎందుకు 50 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ, 100 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన సర్వేయరు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు. సస్పెండ్ చేస్తున్నారు కదా, అదే సస్పెన్షను, అరెస్టు, జైలు, తర్వాత ఏళ్ల తరబడి కోర్టులు. అతను